ఒకసారి ఈ ఫోటో చూడు. ఫోటోలో కనబడుతుంది జస్ట్ ఒక ట్రైన్ కాదు, మన సమాజం. ఒకే ట్రైన్, ఒకే గమ్యం. కానీ ఒకవైపు ఏసీ కోచ్లో ఒక పనుకుంటున్న వాళ్ళు, ఇంకోవైపు నిలబడ్డానికి కూడా చోటు లేక ప్రయాణం చేస్తున్న వాళ్ళు. 2 బోగీలు ఒకే ట్రైన్లో ఉన్నాయి, కానీ 2 జీవితాలు ఒకేలా లేవు. ఇక్కడ ఒక్కటే మ్యాటర్ చేస్తుంది మామ, డబ్బు. ఒకవేళ ఆ డబ్బు నీ కాడుంటే నువ్వు ఎక్కడున్నా, ఏం చేసినా, ఎలా ఉన్నా, ఆఖరి క్రైమ్ చేసినా కూడా ఎవ్వడు అడగడు. పైసా ఫేక్, తమాషా దేక్. దేనికా డబ్బు లేదనుకో, నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఉమ్మోసిన ప్రతి ఒక్కడు అడిగేవాడే, నువ్వేంట్రా ఆడపడితే ఆడ ఊసేది అని. అదే డబ్బుంటే నువ్వు ఉచ్చపోసినా పర్లేదు, డబ్బుంటే నువ్వు ఏం చేసినా చల్లుద్ది. లేకపోతే ఆ ట్రైన్లో ఉన్నట్టు నువ్వు కూడా గుంపులో గోవిందగాడివే. అర్థమైందా రాజ్య? డబ్బు లేని వాడిని ఈ లోకం పట్టించుకోదు. అదే నీకా డబ్బుంటే నువ్వు ఎవ్వడో కూడా తెలవాల్సిన పని లేదు, ప్రతి ఒక్కడు రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ కథని మార్చడానికి ఒక్క నిర్ణయం చాలు. ఆ ఒక్క నిర్ణయం ఇవ్వాలే, ఇప్పుడే తీసుకో. కష్టపడి ఏసీ కోచ్లో బతుకుతావో, లేకపోతే నాకెందుకులే అని మిడిల్ క్లాస్లో ఉండి ఆ గుంపులోనే బతుకుతావో నీ ఇష్టం.